హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడ కపిల్ తీర్థం దగ్గర వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఇవైతే శివరాత్రి వరకు అయితే జరుగుతాయి. మేమైతే సెకండ్ డే నుంచి అయితే హారతి ఇవ్వడానికైతే వెళ్తున్నాము. ఇదైతే సోమవారం రోజు ఉదయం అండి. ఆదివారం నుంచి అయితే దేవుడు వాహనాలు అయితే రావడం అయితే స్టార్ట్ అయినాయి. మేమైతే ఆదివారం ఊరికెళ్ళాము కదా, లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, ఇంకా ఆ రోజు నుంచి అయితే వస్తున్నాయి. మేము ఊరికెళ్ళిపోయామని ఆ రోజైతే ఇంకా హారతి ఇవ్వలేదు. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే సోమవారం రోజు మేమైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా దేవుడు వస్తుందని 5కంతా లేచి పనులన్నీ చేసుకున్నాము. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే అన్నపు గింజల పులుసు అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే చాలాసార్లు చూపించానని ఈరోజైతే చూపించలేదండి. ఇంకా టిఫిన్లోకి అయితే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. అలానే వైట్ రైస్ అయితే చేసేసాను. ఈరోజు కొంచెం త్వరగానే అయిపోయింది. మేము వాహనం దగ్గరికి వెళ్ళాలని ఫాస్ట్గా చేశాను. కానీ ఎట్లయినా ఆ టైం అయిపోతుంది. కానీ ఈరోజైతే మటుకు పర్ఫెక్ట్గా ప్రశాంతంగా వంట టిఫిన్ పనులు అయితే అయిపోయినాయి. పాప అయితే 6:30కి ఈ సెట్ క్లాస్కి అయితే వెళ్తుంది. ఇంకా తనైతే ఫ్రెష్ అయ్యి వెళ్ళుండాది. ఇంకా తను వచ్చే లోపల నేనైతే సేమియా ఉప్మా అలానే లంచ్ బాక్స్కి అంతా రెడీ చేసేసాను. డింపుల్ కూడా నాతో పాటు తీసుకెళ్ళి దర్శనం చేపించి వాహనం దర్శనం చేపించి మళ్ళీ పంపిద్దాం అనుకుంటున్నా. ఇంక ఇక్కడైతే సేమియా ఉప్మా ఈ రెసిపీ అయితే చాలాసార్లు చూపించాను. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ అయితే సైడ్న వేడి చేస్తున్నాను. ఇంకా పెనంలో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసి వేడెక్కాక ఇంకా అందులోనే ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చినిపప్పు, మళ్ళీ పచ్చిమిరపకాయ, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసి ఇంకా సేమియా కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై చేశాక ఇంకా అందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసి మరుగుతున్న వాటర్ అయితే ఇందులో పోసేసాను. ఇంకా కరివేపాకు తిరగబాతులన్నా వేసుకోవచ్చు, లేదా పైన కూడా చల్లుకోవచ్చు. నేను తిరగబాతులో వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందని తిరగబాతులో అయితే వేశాను. ఇంకా లాస్ట్లో కూడా కొత్తిమీర చల్లుండొచ్చు. నేను హడావిడిలో మర్చిపోయాను. వేసుకోవాలంటే ఫైనల్గా లాస్ట్లో దించుకునే ముందు అయితే వేసుకోవచ్చు. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే నేను డింపుల్కి అయితే వెయిట్ చేస్తున్నాను. డింపుల్ తినేస్తే నాతో పాటు ఒకేసారి తన స్కూల్ బ్యాగు లంచ్ బ్యాగు తీసుకొని వెళ్ళిపోయి వాహనం చూసుకొని ఇంక అట్టే బయలుదేరేద్దు అని చెప్పాను. ప్లస్ అయితే నేరుగా అక్కడికే వచ్చేయమని చెప్పాను. తనకైతే టైం ఉంటే వచ్చే నాన్న అని చెప్పాను. చూడాలి వస్తుందా లేకపోతే డైరెక్ట్ ఇంటికే వచ్చేస్తుందా అని చెప్పి. ఇంక ఇప్పుడైతే తనకి వెయిట్ చేశాక నేను లంచ్ బాక్సులకు కూడా అయితే ప్యాక్ చేసి పెట్టేశాను. ఏమంటే ఇప్పుడు ఒకేసారి వెళ్ళిపోతున్నాం కదా, దానికని లంచ్ బాక్సులు కూడా రెడీ చేసేసాను. ఇంక తను తినేసరికి నేనైతే ఫస్ట్ హారతి తట్టుకైతే రెడీ చేసుకుంటున్నాను. హారతి తట్టుకి రెడీ చేసుకొని ఇంకా నేను డింపుల్ అయితే వాహనం దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము. మేమైతే రెడీ చేసుకొని వాహనం వచ్చే దగ్గరికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చి ఒక 15 మినిట్స్ అట్లా వెయిట్ చేసాంలేండి. కొంచెం హడావిడిలో తొందరగానే అయితే వచ్చేసాము. టైం అయిపోతుందేమో అంటే కొంచెం దూరంలేండి మాకు వాహనం వచ్చేదైతే. అందుకనే కొంచెం ముందుగా వస్తే తెలుస్తుంది అని చెప్పి వచ్చేసాము. ఇంకా మాతో పాటు మీరు కూడా వాహనాన్ని అయితే దర్శనం చేసుకోండి.
ఈరోజైతే సూర్యప్రభ వాహనం అయితే చాలా బాగా అయితే జరిగిందండి. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. మా డింపుల్ గూడా టయానికి ఉన్నాడు. టైం అయిపోతుందేమో, ఎళ్ళిపోతాడేమో అని అనుకున్నాను. కానీ డింపులు ఆహ్, వాహనంని దర్శనం చేసుకున్నాడు. అలానే పాప గూడా ఇంకా మేము ఇంట్లో లేకపోయేసరికి నేరుగా వాహనం దగ్గరికే వచ్చేసింది. ఈసెట్ క్లాస్ అయిపోయాక. ఇంకా పాప, నేను, పిల్లలు ఇద్దరూ దర్శనం చేసుకొనైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంక రాంగానే తనకింక టైం అవుతుందని జెప్పి తనకైతే టిఫిన్ ఇచ్చేసాను. ఇంక నేను తులసమ్మ దగ్గర పూజ చేయకుండానే ఎళ్ళిపోయానండి హడావిడిగా. ఇంక అందుకని రాంగానే అయితే ఇంక పూజ అయితే చేసుకున్నాను. అలానే మా వారు మార్నింగ్ చేసున్నారు. కానీ ఎందుకో నేను గూడా ఒకసారయితే ఇప్పుడు మళ్ళీ అగరబత్తి వెలిగిచ్చి హారతి ఇచ్చుకొని తులసమ్మ దగ్గర గూడా అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా బట్టలైతే ఉన్నాయండి. ఇంకా ఆరబెట్టాలి. ఇంక మా తమ్ముడు గూడా వచ్చుండాడు. ఇంక తనకు గూడా టిఫిన్ అయితే పెట్టాను. ఇంక తను బట్టలు ఫుల్లుగా ఉన్నాయి. ఇంకా అవి గూడా వేసి ఇంకా ఆరబెట్టేసాను. ఇంకా చెట్లన్నిటికి అయితే నీళ్ళు పోసాను. అంతలో నిన్న నేను ఊరు నుంచి కొన్ని చెట్లు తీసుకొనొచ్చాను గదా! ఇంకా అవైతే నాటాను. ఎట్లొస్తాయో ఏమో చూడాలి. ఇంకొక 2, 3 డేస్ తర్వాతయితే ఇంకా పాపకు కూడా ఆల్రెడీ లంచ్ బాక్స్ ఇచ్చేసాను కాబట్టి ఇంకా లంచ్ బాక్స్‌తో ఏం పని లేదు. కొన్ని సామాన్లయితే ఉండాయి. ఇంకా అవి తోముకొని ఇంకా మధ్యాహ్నంగా ఇంకా నాకు మా తమ్ముడికి రైస్ అయితే చేసుకోవాలి. అంటే నేను ఆల్రెడీ పిల్లల వరకే చేసున్నాను. ఇంకా తను వచ్చాడు గదా! వస్తాడని తెలీదు. ఇంకా తను వచ్చాడు గాబట్టి ఇంక రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అనప గింజల పులుసయితే ఉంది. ఇంకా నేను గూడా కొంచెం తినేసి ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే ఉందండి. ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.